ఎప్పుడైనా గమనించారా? ఇంగ్లీష్లో కొన్ని పదాలు వినగానికి ఒకేలా ఉంటాయి. చివర్లో ఖ్ అని సౌండ్ వస్తుంది, కానీ స్పెల్లింగ్ చూస్తే మాత్రం వేరేలా ఉంటుంది. ఎందుకలా? దాని వెనకున్న చిన్న ట్రిక్కేంటో ఈరోజు చూద్దాం. ఉదాహరణకి ఈ రెండు పదాలు తీసుకోండి. స్నాక్, స్నేక్ రెండింటి చివర క్ అనే శబ్దం వస్తుంది. కరెక్టే కదా? మరి స్పెల్లింగ్ ఎందుకు వేరుగా ఉంది? ఒకదాంట్లో సీకే ఉంది, ఇంకో దాంట్లో కేఈ ఉంది. ఆ తేడా ఎందుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ కన్ఫ్యూజన్ కేవలం స్నాక్, స్నేక్కే కాదు. చూడండి, డక్, డ్యూక్ లాంటి చాలా పదాల్లో ఇదే కథ. నిజానికి ఈ స్పెల్లింగ్లో తేడా ఉండటమే మనకొక పెద్ద క్లూ అన్నమాట. ఆ పదాన్ని సరిగ్గా ఎలా పలకాలో చెప్పే ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. సరే, అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ చివర వచ్చే క్వాస్ సౌండ్లోనే ఏదో ఉంది అని. కాని కాదు. అస్సలు విషయమేంటంటే ఆ క్వాస్ సౌండ్కి ఠీక్ ముందొచ్చే అచ్చు అంటే వొవెల్ సౌండ్. అక్కడే అసలు రహస్యమంతా దాగి ఉంది. ఈ స్పెల్లింగ్ పజిల్ని సాల్వ్ చేయాలంటే ముందుగా మనం ఇంగ్లీష్లో ఉండే రెండు రకాల వొవెల్ సౌండ్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి షార్ట్ వొవెల్ సౌండ్ అంటే పొట్టిగా పలికేది. ఇంకొకటి లాంగ్ వొవెల్ సౌండ్ అంటే సాగదీసి పలికేది. ఈ రెండింటి మధ్య తేడా అర్థమైతే చాలు, ఇక అంతా చాలా ఈజీ. సరే, మరి మొదటగా ఈ షార్ట్ వొవెల్స్ అంటే పొట్టి శబ్దాల రూలేంటో చూసేద్దాం. చూడండి, రూల్ చాలా సింపుల్. ఒక పదంలో ఒకే ఒక వొవెల్ ఉండి ఆ వొవెల్ సౌండ్ షార్ట్గా అంటే పుట్టిగా వినిపించి దాని వెంటనే ఖ అనే సౌండ్ వస్తే అప్పుడు స్పెల్లింగ్లో చివర సీకే వస్తుంది. అంతే. ఇప్పుడు ఈ ఉదాహరణలు చూడండి, మీకే అర్థమవుతుంది. బ్లాక్ ఆ సౌండ్ ఎంత షార్ట్గా ఉందో, డక్ యూ సౌండ్, లిక్ ఐ సౌండ్, రాక్ నెక్, ట్రాక్ వీటన్నింటిలోనూ వొవెల్ సౌండ్ పొట్టిగా ఉంది కదా. అందుకే చూడండి, అన్నింటి చివర సీకే వచ్చింది. ఓకే, అది షార్ట్ వొవెల్స్ కథ. మరి లాంగ్ వొవెల్స్ అంటే పొడవాటి అచ్చు శబ్దాలు వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు స్పెల్లింగ్ ఎలా మారుతుందో చూద్దాం. ఒకవేళ వొవెల్ సౌండ్ లాంగ్గా అంటే ఆ అక్షరం పేరునే మనం పలుకుతుంటే, ఉదాహరణకు ఏ, ఈ, ఐ లాగా, అప్పుడు స్పెల్లింగ్ మారిపోతుంది. అప్పుడు మనం సీకి బదులుగా కే వాడతాం. ఇక్కడ అసలు మ్యాజిక్ చేసేది ఆ చివర ఉన్న ఈ అన్మాట. దాన్ని మనం పలకం, అది సైలెంట్. కానీ దానికొక స్పెషల్ పవర్ ఉంది. అదేంటంటే అది కేని దాటుకుని వెనక్కి వెళ్ళి దానికి ముందున్న వొవెల్ సౌండ్ని పొడవుగా, లాంగ్గా మారుస్తుంది. అందుకే దీన్ని మ్యాజిక్ ఈ లేదా సైలెంట్ ఈ రూల్ అని కూడా అంటారు. ఈ ఉదాహరణలో ఆ మ్యాజిక్ ఈ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా చూడొచ్చు. స్నేక్, ఇక్కడ చివర ఈ ఉండటం వల్లే ఏ సౌండ్ ఏలాగా సాగింది. అలాగే బైక్లో కూడా ఈ వల్ల ఐ సౌండ్ ఐలాగా మారింది. పోక్, డ్యూక్ అన్నింటిలోనూ ఇదే ప్యాటర్న్. రైట్, ఇప్పుడు ఈ రెండు రూల్స్ని పక్కపక్కన పెట్టి కొన్ని పదాలని పోల్చి చూద్దాం. అప్పుడు ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ జత చూడండి, లాక్ మరియు లేక్. లాక్లో ఏ సౌండ్ వినండి, యా, చాలా షార్ట్గా ఉంది, అందుకే సీకే. అదే లేక్లో ఏ సౌండ్ ఏలాగా సాగుతోంది, అది లాంగ్ సౌండ్ కాబట్టి కే వాడాం. ఇప్పుడు ఇంకో జత, పిక్ మరియు పైక్. సేమ్ లాజిక్. పిక్లో ఐ సౌండ్ షార్ట్గా ఉంది కాబట్టి సీకే. పైక్లో ఐ సౌండ్ ఐ లాగా లాంగ్గా ఉంది కాబట్టి కేఈ. చూసారా ఎంత సింపులో? అలాగే యూ సౌండ్తో చూస్తే డక్, డ్యూక్. డక్లో షార్ట్ యూ సౌండ్కి సీకే వాడాం, డ్యూక్లో లాంగ్ యూ సౌండ్కి కే వాడాం. ఎంత ఈజీయో కదా. చివరిగా ఇంకో ఉదాహరణ, షాక్ వర్సెస్ షేక్. షాక్లో షార్ట్ ఏ సౌండ్, అందుకే సీకే. షేక్లో లాంగ్ ఏ సౌండ్, అందుకే కేఈ. ఇక ఈ రూల్ మీద మనకు పూర్తి క్లారిటీ వచ్చేసినట్లే. అయితే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒక్క స్లైడ్లో ఒకే ఒక సింపుల్ రూల్లాగా చూసేద్దాం. సారాంశం ఇదే. ఇకపై ఎప్పుడైనా క సౌండ్తో ముగిసే పదం స్పెల్లింగ్ రాయాల్సి వస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. సింపుల్గా దానికి ముందున్న వోవెల్ సౌండ్ని వినండి. ఆ సౌండ్ షార్ట్గా ఉంటే సీకే పెట్టండి, అదే లాంగ్గా ఉంటే కేఈ పెట్టండి. అంతే, ప్రాబ్లం సాల్వ్డ్. ఈ లాజిక్లో ఉన్న పవర్ ఏంటంటే మనం వందల కొద్ది పదాల స్పెల్లింగ్స్ని బట్టి పట్టక్కర్లేదు. ఒక్కసారి ఈ సిస్టమ్ అర్థమైతే చాలు,
ఈ రూల్ వర్తించే ఏ పదాన్నైనా మనం చాలా తేలికగా కరెక్ట్గా రాయొచ్చు. చూశారుగా, ఇంగ్లీష్ స్పెల్లింగ్ అంటే అంత కష్టమేమీ కాదు. దాని వెనుక కొన్ని లాజిక్స్, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. వాటిని పట్టుకుంటే చాలు. ఈ ఒక్క చిన్న రూల్ మనకు వందల పదాల స్పెల్లింగ్స్ నేర్పింది. మరి ఇలాంటి సింపుల్ రూల్స్తో సాల్వ్ చేయగలిగే ఇంగ్లీష్ స్పెల్లింగ్ పజిల్స్ ఇంకా ఏముండొచ్చు?